వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. గన్నవరంలో అట్టహాసంగా కూటమి నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలు. ప్రధాని మోదీ సమక్షంలో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు. దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆకర్షణగా నిలిచిన ప్రధాని మోదీ. వంగలపూడి అనితకు కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో హర్షం వ్యక్తం చేసిన అభిమానులు. మాయకరావుపేటలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ గూటూరు శ్రీను ఆజ్ఞలో బాణసంచాలు కాల్చిన తెలుగు తమ్ముడు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పునః ప్రారంభమైన అన్న క్యాంటీన్లు. తుని పట్టణంలో కూటమి సభ్యుల సమక్షంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తునుగండి. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మండలం విమానాశ్రయం ఎదురుగా ఉన్న 20 ఎకరాల మైదానంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు నాయుడుతో కలిసి మరొక 24 మంది మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేయించారు. విభజిత ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ నటులు, వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత వెళ్లిపోతున్న ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ రిక్వెస్ట్ చేశారు. అన్నయ్య కలుస్తారని పవన్ కోరగా మోదీ స్వయంగా చిరు దగ్గరకు వెళ్లారు. మెగా బ్రదర్స్ ను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. వారితో ప్రజలకు అభివాదం చేయించి ఇద్దరిని అభినందించారు. చిరంజీవి పవన్ గడ్డాన్ని పట్టుకుని మోదీ ముందు తన తమ్ముడిని అభినందిస్తుండగా రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. మన చంద్రబాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా
కృతజ్ఞతలు చెప్పారు. అలాగే వేదికకి కుడివైపున ఉన్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు అలాగే మెగాస్టార్ సూపర్ ఇటు స్టార్. పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు చారిత్రక ఘట్టాలు అడ్డా, చరిత్రకు నిదర్శనం పాయకరావుపేట గెడ్డ అని తెదేపా నాయకులు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ గూటూరు శ్రీను వర్గీయులు పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు రాష్ట్ర మంత్రిత్వ శాఖలో అవకాశం దక్కడంతో హర్షాన్ని వ్యక్తం చేస్తూ గూటూరు శ్రీను అభిమానులు మరియు వర్గీయులు పట్టణంలో సంబరాలు జరుపుకున్నారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చి స్వీట్లు పంచుతూ జై అనిత, జై హో అనిత, జై గూటూరు అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. నియోజకవర్గ ప్రజల ఎదురుచూపులకు, కలల సాకారానికి, నిరీక్షణకు 72 ఏళ్లకు పాయకరావుపేటకు మొట్టమొదటిసారిగా మంత్రి పదవి రావడం తమ నియోజకవర్గ ప్రజల అదృష్టం అని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు ఎమ్మెల్యే అనిత కష్టాన్ని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు ఆయనకు ఎంతో రుణపడి ఉంటామని నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు చంద్రబాబుకు, అనితకు ప్రమాణ స్వీకారం శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పంచాయతీ వార్డు మెంబర్లు తాటిపాక నూకరత్నం, లోవరాజు, పల ప్రసాద్, భీమ్రెడ్డి, బాబ్జీ మరియు గుడాల ప్రదీప్, మారెళ్ల దుర్గాప్రసాద్, గార చంటి, పల్లా రాజీవ్, సలికే దుర్గాప్రసాద్, మంగారి పోలయ్య, సలికే గోవింద్, భూపతి శివ, నిమ్మకాయల లక్ష్మణరావు, సింగపల్లి రమణ, తుమ్ము నావి, గుడాల రమణ, పాస్టర్ జీవన్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం తాటిపాక లోవరాజు, గార చంటి మీడియాతో మాట్లాడారు. ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మేమందరం శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు పాయకరావుపేట నియోజకవర్గ చరిత్రలో లేని ఈ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మా అనితమ్మ గారికి మరియు కార్యకర్తలు, నాయకుల సందర్భంగా గూటూరు శ్రీని గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్త ప్రజలందరూ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రాణ సంసారం కలిసి పండుగ చేసుకుంటే శుభకారం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ప్రజలకి, ఓటేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, నా కూటమి ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు, అనిత గారు, గూటూరు శ్రీని గారు ఆధ్వర్యంలో ప్రజలందరికీ మా శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై అనితమ్మ, గూటూరు శ్రీని గారి నాయకత్వం, గూటూరు శ్రీని గారి నాయకత్వం, గూటూరు శ్రీని గారి నాయకత్వం. ఎన్ఏడి కూటమి తరఫున ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయనకి మా పాయకరావుపేట మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా అక్క వంగలపూడి అనిత గారు 72 సంవత్సరాల చరిత్రలో పాయకరావుపేటలో కనీ విని ఎరగని విధంగా మహిళా లేడీ అవ్వడంతో 72 సంవత్సరాల తర్వాత మంత్రి పదవి ఇవ్వడం చాలా గర్వకారణం. ఇప్పటి వరకు మంత్రి పదవి కూడా లేదు. ఈమె గెలడం వల్ల మా పాయకరావులో మంత్రి పదవి వచ్చింది. మా అందరికీ చాలా గర్వకారణం. అదేవిధంగా మా నాయకులు గూటూరు శ్రీని గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన పార్టీ నాయకులకి, బీజేపీ నాయకులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ కార్యకర్తలు, జనసేన నాయకులు, ప్రతి ఒక్కరి తరఫున పాయకరావుపేట మండలం నుంచి, జిల్లాల నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై చంద్రబాబు, జై అనితమ్మ, జై గూటూరు శ్రీని గారు. ప్రజా ఆమోదంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందిస్తూ రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తారని మాజీ మున్సిపల్ చైర్మన్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తల ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వ ప్రమాణ స్వీకారం చేయడంతో గ్రామాన పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద పార్క్ సెంటర్లో ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని పెద్ద ఎత్తున తిలకించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పడాల విశ్వనాథం, బీసీసీఎల్ నాయకులు కరేళ్ల గణపతి, మల గణేష్, కుకడపు బాలాజీ, సిద్ధాంతపు సత్యబాబు, బోడపాటి శ్రీను, జనసేన శివ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతోటి, ఆలోచనలతోటి బడుగు బలహీన వర్గాలకి, బహుజనుల కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఈరోజు
మరి 83 నుంచి అనేక సార్లు ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని వెళ్ళింది. ఆ రోజుల్లో ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి, బహుజనులందరికీ కూడా ఒక రాజ్యాధికారం వచ్చింది అని అనడానికి కారణం ఏంటంటే, అందుకోసం ఈరోజు పూలే గారికి మేము ముందుగా సావిత్రిబాయి పూలేకి దండలేసి ఈరోజు మహిళా మనులు కూడా స్త్రీలకు ఆస్తి హక్కు వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ, అలాగే బడుగు బలహీన వర్గాలకి ఒక రాజ్యాధికారం వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ. ఇటువంటి సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చిన పెద్దలు ఎవరైతే ఉన్నారో పూలే, అంబేద్కర్, వాళ్ళ ఆలోచన విధానానికి ఎన్టీ రామారావు గారు అలాగే అదే వరవడిని కంటిన్యూ చేస్తూ ఈరోజు కూడా అత్యధిక శాతం బీసీలకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అందుకోసం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా మా బీసీల తరఫున, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్, బహుజనుల తరఫున వారికి శుభాభినందనలు తెలియజేస్తూ జై బీసీ, జై జై బీసీ. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి తరఫున ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమం అధికారికంగా తుని మున్సిపల్ ఆఫీస్లోనే, అదేవిధంగా 10 వార్డుల అవతల ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర, ఇటు పార్క్ సెంటర్లో కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా హాజరవడం జరిగింది. రాబోయేది స్వర్ణయుగం అని అందరూ ఆక్షించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించడం జరిగింది. ఇది ఏ ఒక్క ప్రభుత్వం కాదు, ఇటు ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు అందరూ కూడా కలిపి తీసుకొచ్చిన ప్రభుత్వం కాబట్టి ఇంకా బాధ్యతతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ నాయకులు అందరూ కూడా ప్రవర్తించి ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు కోరి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా బుద్ధి చెప్పారో రేపు రాబోయే రోజుల్లో ఏ నాయకుడికైనా ఇదే గతి పడుతుందని అందరూ కూడా గుర్తించి భక్తి శ్రద్ధలతో ప్రజల యొక్క కోరిక మేరకు, ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు పనిచేయాలి తప్ప వ్యక్తిగత స్వార్థాలు పోకూడదని ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో అది అంతా ఉంచుకుని రాబోయే రోజుల్లో కూడా మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిపి ప్రజాసేవలో ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి తుని తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన, బీజేపీ పార్టీ తరఫున తుని ప్రజలకు, అదేవిధంగా ఉద్యోగస్తులకు అందరికీ కూడా పేరు పేరున మా పార్టీ తరఫున శిరస్సు వంచి నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు పడాల విశ్వనాథ్, తుని టౌన్ ఎక్స్ ప్రెసిడెంట్, బీజేపీ తరఫున. ఈరోజు కూటమి తరపుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజలు ఏ విధమైనటువంటి విజయాన్ని అయితే కూటమికి అందించారో ఆ విజయ బాటలో ప్రజలకి అందరికీ కూడా తగినటువంటి సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరిపూర్ణం చేసేలాగా, డెవలప్మెంట్ చేసేలాగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా యొక్క తుని నియోజకవర్గ యనమల దివ్య గారు, మేడం గారు, వీరందరూ కూడా, అలాగే ఇతర మంత్రివర్గ మండలికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రం ఏ విధంగా అయితే వెనకబడిపోయిందో ఈరోజు మన ఉమ్మడి పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఇంకా పలు రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టి, అలాగే జనాలకి ఎటువంటి విజయాన్ని అయితే పార్టీలకు అందజేశారో అటువంటి ప్రజలను అందరినీ కూడా ఇంకా మంచి అభివృద్ధి బాటలో నడిపించి ఇంకా మంచి మంచి పథకాలు పెడుతూ ఆ పథకాలన్నీ కూడా ఉపయోగకరమైనటువంటి పరిధిలో ఉపయోగించి జనానికి తీర్చిదిద్ది అందేలాగా దానికి కృషి చేయాలని చెప్పేసి నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. ఇట్లు బీజేపీ తుని పట్టణ అధ్యక్షుడు పడాల విశ్వనాథ్ గారు. నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా కాకినాడలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ప్రధాన కార్యాలయంలో భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు, కాకినాడ అధ్యక్షులు
మతులు సూర్యప్రసాద్ తదితరులు ఎన్టీఆర్, వంగవీటి రంగ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాణసంచ కాల్చారు. ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, కాకినాడ ఫౌండేషన్ అధ్యక్షులు మతుల ప్రసాద్ ఏర్పరిచిన భోజనాలను అన్నారు. ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ 743వ రోజు పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ దార్శనికుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంతో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొందన్నారు. విజనరీ కలిగిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు. నారా లోకేష్, టీడీ జనార్దన్, వనమాడి కొండబాబు, గుణం చంద్రమౌళి, తెదేపా నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అడపా జగదీష్, రాయవరపు సతీష్ చంద్ర, పాలిక ప్రసాద్, కరి రోహన్, కరి వీరబాబు, మండపక నాగబాబు, మండపక సాయి ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దేశమంతటా గర్వించగల రోజు. మా నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణ స్వీకారం శుభ సందర్భంగా ఈరోజు దేశమంతటా ఒక పండగ వాతావరణం నెలకొంది. మరి ప్రతి పేదవాడికి గూడు గుడ్డ అందించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ముఖ్యమంత్రిగా వస్తున్నారు. మరి ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన సోదరుడు బత్తుల ప్రసాద్ గారు మరి ఈరోజు నన్ను సన్మానించడం జరిగింది. మరి రాష్ట్ర కమిటీ తరపున నా తరపున నూతనంగా ఎన్నికైన బత్తుల ప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, అచ్చెన్నాయుడు గారు, కొండబాబు గారు ఆశీస్సులతో మరి ఈరోజు 743వ రోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో పేదలకు భోజన వసతి కల్పించిన సోదరుడు బత్తుల ప్రసాద్కి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీని భుజస్కంధాలమై నడిపించి రేపటి రోజు ఎలా ఉంటుంది అనేది లేకుండా ఈరోజు మనదేని నిరూపించిన మహా వ్యక్తి, మహాశక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మేమందరం గత 2014 నుంచి చెరుకూరి సాయిరాం వర్మ గారి ఆధ్వర్యంలో మరి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు రాష్ట్రమంతటా విస్తృతం చేసి పేదవారికి అండగా ఉంటామని కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, జనార్దన్ గారి నాయకత్వం. కూటమి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా అనకాపల్లి పట్టణంలోని గౌరపాలెం వద్ద గల పరమేశ్వరి పార్క్ సెంటర్లో జనసేన పార్టీ 81వ వార్డు ఇన్ఛార్జ్ విల్లూరి హరి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం, బుధవారం ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించడం ఎంతో శుభ పరిణామం అని, రానున్న రోజుల్లో రాష్ట్రం చల్లగా సుభిక్షంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం పాలన నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పొలిమేర నాయుడు, పొలిమేర హనుమంతు, పొలిమరసచ్చి చందు, పెంటకోట శివరాం, పెంటకోట కిరణ్, పొలిమేర దడెల్, కొణతాల శ్రీనివాసరావు, దొడ్డి జగదీష్, చదరం వెంకట్రావు, కరి కళ్యాణ్, మల గణేష్, వెల్లూరి సత్యబాబు, బుద్ధ విశ్వనాథం, బుద్ధ జోగినాయుడు, బుద్ధ రాజా, బుద్ధ శ్రీను తదితరులు పాల్గొన్నారు. మా జనసేన అధినేత మొదటిసారిగా ఎవరైతే అన్నారో కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేనన్న ఛాలెంజ్ చేసిన ప్రతి మంత్రిని కూడా భారీ మెజార్టీతో ఓడించి రాష్ట్రంలోనే 70,000 మెజార్టీతో రాష్ట్ర మంత్రిగా ఈవేళ ప్రమాణ స్వీకారం చేస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మరి అనకాపల్లి చరిత్రలో కనీ విని అనే రీతిలో 65,000 పైచీలకు మెజార్టీతో ఇవాళ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మన కొనతాల రామకృష్ణ గారికి వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జనసేన పార్టీ తరఫున 81వ డివిజన్ అధ్యక్షుడిగా, జీబీఎంసీ 81వ డివిజన్ అధ్యక్షుడిగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నాతో నా మిత్రులందరూ కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా కష్టపడి ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వడానికి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో సువర్ణాధ్యాయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సమయంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ గవర్నమెంట్ ఈవేళ ఫామ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు గత ఎలక్షన్లో 2 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఓటమి చెందిన తర్వాత చాలా నీచంగా చూసినటువంటి అందరికీ కూడా గుర్తొచ్చేలా 21 స్థానాల్లో 21 కూడా సాధించి 100% కూడా విజేతగా నిలిచారు.
అటువంటి గొప్ప అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీ కూటమి ఇవాళ అనకాపల్లిలో ఈరోజు ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. ఇక ముఖ్యంగా అయితే ఈ 81వ వార్డులో మా హరి గురించి చెప్పుకోవాలి. హరి గత ఎలక్షన్లో కార్పొరేటర్గా పోటీ చేశాడు. అసలు అనకాపల్లిలో జనసేన పుట్టుకలో హరి కూడా ముఖ్య పాత్ర పోషించాడు. ఈ రోజు కూడా ఆర్భాటాలకి హంగులకి పోకుండా ఒక నిత్య కృషివలుడిగా జనసేన పార్టీ కోసం నిత్యం కష్టపడుతూ ఈరోజు జనసేన పార్టీ విజయంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మా 81వ వార్డు ఇన్ఛార్జి జనసేన ఇన్ఛార్జి హరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతను ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేనాని పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం తర్వాత వెళ్లిపోతున్న ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ రిక్వెస్ట్ చేశారు. అన్నయ్య కలుస్తారని పవన్ కోరగా మోదీ స్వయంగా చిరు దగ్గరకు వెళ్లారు. మెగా బ్రదర్స్ ను దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. వారితో ప్రజలకు అభివాదం చేయించి ఇద్దరిని అభినందించారు. చిరంజీవి పవన్ గడ్డాన్ని పట్టుకుని మోదీ ముందు తన తమ్ముడిని అభినందిస్తూ ఉండగా రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. ఎన్నుకున్నటువంటి నేతలు అలా కనపడితే చాలు జనమంతా తమ యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ వివిధ పతాకాలతోటి అద్భుతమైనటువంటి రీతిలో అనుభూతి చెందుతూ స్వాగతం చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నది మైత్రీ బంధం. 3 పార్టీలు కాదు, ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగులా ఉన్నటువంటి పెద్దల యొక్క మైత్రి బంధానికి ప్రతీకలా అటు భారతీయ జనతా పార్టీ జనసేన ప్రధానంగా పరిశ్రమించారు. ఇవాళ విజయం చవి చూస్తున్నటువంటి సందర్భంలో విచ్చేసినటువంటి సోదరీమణికి మా ఒక చక్కని ముత్తైదువుగా మా తల్లి వచ్చింది. ఆ తల్లికి స్వాగతం. అదిగో మన బాలయ్య బాబు సోదరీమణితో ఆత్మీయంగా స్పర్శ గావిస్తూ ఉన్నారు. స్వాగతం, సంతోషం. ఇది ఆత్మీయ ప్రమాణ స్వీకార మహోత్సవం. అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తా. गौरवनीय नारा लोकेश गारू, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు కారును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. 60,000 రూపాయల వరకు నష్టం వాటిల్లిందంటున్న గోగుల రమణారావు తెలిపారు.
అజిత్ సింగ్ నగర్ పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ వైర్లు తొలగించిన దుండగులు దాడి చేసిన వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మధ్యన టీడీపీ నుండి వైసీపీకి మాజీ ఎంపీ కేశినేని నానితో వైసీపీలోకి వెళ్లిన గోగుల రమణారావు ఈ ప్రాంత ప్రజాప్రతినిధి అనుచరులు చేసి ఉండవచ్చని అనుమానం. జరిగిన సంఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కేసరపల్లిలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార ప్రాంగణం నందు గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు నాయుడుతో 24 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు సంబరాలు చేసుకున్నారు. రాజధాని ప్రాంతమైన అమరావతి రైతులు, మహిళలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో టీడీపీ రైతు జెండాలు చేతబూని రోడ్లపైకి వచ్చి సంబరాల్లో మునిగిపోయారు. రైతులు గ్రామ శివార్లలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం లైవ్ కార్యక్రమాన్ని వీక్షించారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన ముగిసిందని నినాదాలు చేశారు. పులివెందులలో నుండి ప్రత్యేక బస్సులు ప్రజలు రావడం విశేషం. రాయపూడి, వెంకటపాలెం మత్స్యకారులు 20 పడవలతో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రిగా ఎంపికైన తర్వాత తొలిసారి విజయవాడలో అడుగుపెట్టిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. దేశంలోనే యంగెస్ట్ కేంద్ర మంత్రిగా నిలిచిన ఆయనను పూలదండలు, బొకేలు, సాలువాలతో అభిమానులు, శ్రేయోభిలాషులు సన్మానించారు. జై రామన్న, జై రామన్న నినాదాలతో ఎయిర్పోర్ట్లో హోరెత్తించారు. అదేవిధంగా మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కూడా అభిమానులు ఘన స్వాగతం పలికారు. నరేంద్ర మోడీ గారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గన్నవరంలో అట్టహాసంగా కూటమి నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలు. ప్రధాని మోదీ సమక్షంలో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆకర్షణగా నిలిచిన ప్రధాని మోదీ. వంగలపూడి అనితకు కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో హర్షం వ్యక్తం చేసిన అభిమానులు. పాయకరావుపేటలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ గూటూరు శ్రీను ఆజ్ఞలో బాణసంచాలు కాల్చిన తెలుగు తమ్ముడు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పునః ప్రారంభమైన అన్న క్యాంటీన్లు. తుని పట్టణంలో కూటమి సభ్యుల సమక్షంలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ మునుగండి. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.